ఆరోగ్యశ్రీ పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? గ్రామ సచివాలయాల పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? అమ్మఒడి పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? వాలంటీర్లు పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? విలేజ్ క్లినిక్స్ పేరు చెబితే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? ఇంటికే పెన్షన్ పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? నాడు నేడు పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? రైతు బంధు, దళిత బంధు పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? ఇలా పాలించింది 5 ఏళ్లైనా 10 ఏళ్లైనా అంతకు మించైనా తమ పాలనలో తమ సొంత విజన్తో, తమ సొంత ఆలోచనలతో, తమ సొంత ఆవిష్కరణలతో తమదైన ముద్ర వేసుకున్నారు కొందరు నాయకులు. కొన్ని పథకాల పేర్లు చెప్పినా, కొన్ని సంస్కరణల పేర్లు చెప్పినా వెంటనే ఆ నాయకులు జనం మధ్యలో మెదులుతారు. బలమైన ముద్ర వేయడం అంటే అది, విజన్ అంటే అది, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంటే అది. మరి చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం పేరు చెప్పండి. ఆయన తెచ్చిన ఒక సంస్కరణ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు భూతద్దం పెట్టి వెతికినా అలాంటిదేమీ కనిపించదు. ఆయనకి తెలిసింది ఒకే ఒక్కటి, క్రెడిట్ చోరీ. తనది కానిది, తనకు సంబంధం లేనిది తన ఖాతాలో వేసుకోవడం. చంద్రబాబు క్రెడిట్ చోరీ నెక్స్ట్ లెవెల్కు చేరుకున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, దానిపై విశ్లేషణ ఒక్కసారి చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, గ్రామ సచివాలయాల పేరు మారిస్తే జగన్ ముద్ర తొలగిపోతుందా? మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసే ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే గ్రామ వార్డు సచివాలయాలు. ప్రభుత్వ సేవలను మరింత సులభమైన పద్ధతుల్లో ప్రజల గుమ్మం దగ్గరకు చేర్చే వ్యవస్థ ఈ గ్రామ వార్డు సచివాలయాలు. సమస్య ఏదైనా పరిష్కారం మన ఇంటి ముందరే అన్నది దీని లక్ష్యం. 2019 అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభించారు జగన్. ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,34,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా 4.5 ఏళ్ల కాలంలో ప్రజల గుమ్మం దగ్గరకే 12 కోట్ల ప్రభుత్వ సేవలు అందించారు. మోంథా లాంటి తుపానులు, కరోనా లాంటి విపత్తుల వేళ ఈ సచివాలయాలు ప్రజలకు ఎలాంటి సేవలు అందించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యవస్థపై మొదటి నుంచి విషం కక్కుతూ వచ్చారు చంద్రబాబు. ఒక్కసారి అది తన ఆలోచనని చెప్పడం, మరొకసారి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే అధికారం మీకెక్కడదని దబాయించడం, ఇప్పుడు ఏకంగా గ్రామ సచివాలయాల పేరు మార్చి తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేయడం. చంద్రబాబు సర్కస్ ఫీట్లు మామూలుగా ఉండవు. జగన్ తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలపై ఆయన ఎన్ని సందర్భాల్లో ఎలా మాట మార్చారో ఒక్కసారి మీరే చూడండి. గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయి. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు? మీరెవరు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినట్టుగా గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే సాహసం చంద్రబాబు చేయలేకపోయారు. అలా చేస్తే జనంలో వ్యతిరేకత వస్తుందని ఆయనకు బాగా తెలుసు. మోంథా తుపాను లాంటి విపత్తుల వేళ అవే సచివాలయాలు బేస్ క్యాంపులుగా పనిచేసాయన్న విషయం ఆయనకు తెలియంది కాదు. కానీ ఆ సచివాలయాల పేరు చెబితే జగన్ పేరు గుర్తొస్తుంది. జగన్ ముద్ర జనం మధ్యలో మెదులుతుంది. దాన్ని వెంటనే చెరిపేయాలి. అలా చేయాలంటే గ్రామ వార్డు సచివాలయాల పేరు వినబడకూడదు. అందుకే వాటిని విజన్ యూనిట్లుగా పిలవాలని బాబు గారు చెబుతున్నారు. ఇక రెండవ ప్రశ్న, గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడాన్ని విజన్ అంటారా? కొన్ని క్రెడిట్లు నేరుగా తన ఖాతాలో వేసుకుంటారు, మరికొన్ని క్రెడిట్ల కోసం పేర్లు మారుస్తారు. ఆ ముద్ర చెరిపేయడం కష్టం అనుకుంటే నిర్వీర్యం చేసేస్తారు. ఇదే చంద్రబాబు స్ట్రాటజీ, ఇదే చంద్రబాబు విజన్. ఈ ప్రభుత్వ పథకాల విషయమే తీసుకోండి. ఆయన ఆలోచనలోంచి పుట్టినటువంటి ఒక్క పథకమైనా ఉందేమో చెప్పండి. ఉండదు, అస్సలు ఉండదు. డౌట్ ఉంటే మీకు చెబుతాను, క్లియర్గా వినండి. జగన్ హయాంలో అమలు చేసిన పథకాలు బాబు ఎలా కాపీ కొట్టారో చెబుతాను,
చెవులు రెక్కరించి వినండి. నాటి రైతు భరోసా కేంద్రాలే నేడు రైతు సేవా కేంద్రాలయ్యాయి. నాటి రైతు భరోసా నేడు అన్నదాత సుఖీభవ అయింది. నాటి జగనన్న కాలనీలు నేడు ఎన్టీఆర్ కాలనీలయ్యాయి. నాటి అమ్మఒడి నేడు తల్లికి వందనమైంది. నాటి గోరుముద్ద నేడు మధ్యాహ్న భోజనమైంది. నాటి విద్యా కానుక నేడు విద్యార్థి మిత్ర అయింది. నాటి నాడు నేడు ఇప్పుడు మనబడి మన భవిష్యత్ అయింది. నాటి మత్స్యకార భరోసా నేడు మత్స్యకారుల సేవలో అయింది. నాటి వాహన మిత్ర నేడు ఆటో డ్రైవర్ల సేవలో అయింది. నాటి దిశ యాప్ నేడు శక్తి యాప్గా మారింది. నాటి గ్రామ వార్డు సచివాలయాలు ఇప్పుడు విజన్ యూనిట్లుగా మారనున్నాయి. అర్థమైందా? కాపీ పేస్ట్ బతుకులు ఎవరివో. పేరులో ఏముంది బాస్, జరగాల్సిన మేలు జరిగితే చాలు అనుకుంటున్నారేమో. పేర్లు మారాయి, మేలు ఆగిపోయింది. పేరు గొప్ప ఊరి దిబ్బ అంటే ఇదేనేమో. పేర్లు మార్చి జనాలను ఏమార్చడం తప్ప చంద్రబాబుకు ఇంకేమీ చేతగాదు. క్వశ్చన్ నెంబర్ 3. చంద్రబాబు క్రెడిట్ చోరీ నెక్స్ట్ లెవెల్కు చేరుకుందా? క్రెడిట్ చోరీలో చంద్రబాబును కొట్టేవారే లేరు. స్కూలు పిల్లల ముందు అమ్మఒడి ఆలోచన నా కొడుకు లోకేష్దే అని తడబడకుండా అబద్ధం చెప్పినప్పుడే ఆయన క్రెడిట్ చోరీలో నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నారు. కానీ సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే ఆఖరికి బర్రెలకు పాలు పెతకడం వరకు అన్నింటికీ తానే సృష్టికర్త అంటారు. మైక్రోసాఫ్ట్ నుంచి మాదాపూర్లో సైబర్ టవర్స్ వరకు మొత్తం క్రెడిట్ తనదేనని అంటారు. నిజానికి మాదాపూర్లో సైబర్ టవర్స్ 6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్ట్. అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్ జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ విషయం చెప్పని చంద్రబాబు ఆంధ్రాకు ఐటీని తానే పరిచయం చేశానని గొప్పలు చెప్పుకుంటారు. 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ఓఆర్ఆర్ ఫేజ్ 1 కింద 126 కిలోమీటర్ల ప్రాజెక్టు 2006లో ప్రారంభించి 2012లో పూర్తి చేశారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చింది అది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 11.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్, దేశంలోనే అతి పొడవైనది. 2005లో ప్రారంభించి 2009లో పూర్తి చేశారు వైఎస్ఆర్. జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత కూడా వైఎస్ఆర్కే దక్కుతుంది. 2005లో శంకుస్థాపన జరిగితే 2008లో అది ప్రారంభమైంది. ఇందులో ఎక్కడైనా చంద్రబాబు ముద్ర, చంద్రబాబు ఘనత ఉందా? 2003తో ఆయనకు హైదరాబాదుకు ఉన్న సంబంధం తెగిపోయింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత అతనికి హైదరాబాదుతో బీరకాయ పీచు సంబంధం కూడా లేదన్నది అక్షరాల నిజం. కనీసం తెలంగాణలో ఎమ్మెల్యే కూడా కాదు అతను. హైదరాబాదును డెవలప్ చేయడానికి హైదరాబాద్లో కార్పొరేటర్ కాదతను. నిజం చెప్పాలంటే హైదరాబాద్ అభివృద్ధి అంతా వైఎస్ఆర్ కేసీఆర్ హయాంలోనే జరిగింది. అయినా పదే పదే హైదరాబాద్ కట్టింది నేనే, హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటారు చంద్రబాబు. ఇక క్వశ్చన్ నెంబర్ 4. చరిత్రను మార్చిన చరిత్రహీనుడు ఎవరు? రేడియోను కనిపెట్టింది మార్కోని, టెలిఫోన్ కనిపెట్టింది గ్రాహం బెల్, కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్, సెల్ ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవిష్కరణ మాత్రమే చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఏకకాలంలో అందరి క్రెడిట్లు తన ఖాతాలో వేసుకుంటూ ఎన్నో ఆవిష్కరణలు చేసిన గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. కంప్యూటర్ తానే కనిపెట్టానని చంద్రబాబు చెబితే 18వ శతాబ్దంలో చనిపోయిన చార్లెస్ బాబేజ్ వచ్చి క్వశ్చన్ చేయడు. సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనని చంద్రబాబు క్లెయిమ్ చేసుకుంటే దాదాపు 100 ఏళ్ల క్రితం చనిపోయిన మార్టిన్ కూపర్ వచ్చి కోర్టులో కేసు వేయడు. మైక్రోసాఫ్ట్కు ఆద్యుణ్ణి నేనే అని చంద్రబాబు తెలుగులో చెబితే బిల్ గేట్స్కు అర్థం కాదు, ఆయన రాడు. చంద్రబాబు కాలర్ పట్టుకుని నిలదీయడు. నేషనల్ హైవేల నిర్మాణం ఆలోచన తనదేనని చంద్రబాబు చెబితే అది అబద్ధమని చెప్పడానికి ఇప్పుడు వాజ్పేయి గారు లేరు. అదే చంద్రబాబు గారి ధీమా. తానేం చెప్పినా ఖండించడానికి, కాదని చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. సో ఏదైనా రెండో ఆలోచన లేకుండా ఖాతాలో వేసేసుకుందామన్నది ఆయన గారి ఆలోచన. మైక్ అందుకుంటే ఐటీ టెక్నాలజీ గురించి మాట్లాడే బాబుకు అందులో నాలెడ్జ్ జీరో. ఐటీ రంగానికి ఆయన గారు చేసింది శూన్యం. 1989లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత బెంగళూరు, భువనేశ్వర్, పూణే లాంటి నగరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని పివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల ఏర్పాటుకు అనుమతినిచ్చారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్కు కోసం 65 ఎకరాలు కేటాయించారు. దీంతో ఐటీ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ వాస్తవాలను దాచిపెట్టి ఆ మొత్తం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటంటే
ప్రభుత్వం కట్టాల్సిన బిల్డింగ్ను ఎల్ఎన్టీకి ఇవ్వడం, అంతేకాదు తన సొంత మీడియాలో పదే పదే అవే అవాస్తవాలను ప్రచారం చేయించడం. ఒక్కటి మాత్రం నిజం, సైబర్ టవర్స్ను నేనే కట్టాని చంద్రబాబు క్లెయిమ్ చేసుకున్నప్పుడే కాదని నాటి పాలకులు ఖండించి ఉంటే ఆయన క్రెడిట్ చోరీ ఈ స్థాయికి చేరి ఉండేది కాదు. ఫైనల్గా ఒక్క విషయం, ఎవరినైనా మొదటి తప్పు దగ్గరే ఆపేయాలి. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఏ బురదలో దొల్లడానికైనా సిద్ధపడతాడు. ఇప్పుడు పోటెత్తే వరదల్లో కడిగినా ఆ బురద పోదు. ఇది మాత్రం గన్ షాట్.